అసలు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు? కృష్ణుడు దేవకి ఇంకా వాసుదేవ అనే దంపతులకు జన్మించాడు. అది కూడా ఒక కారాగారంలో, అంటే ఒక జైల్లో. అసలు కృష్ణుడు జైల్లో ఎందుకు పుట్టాడు అంటే, ఒక జోష్యం ప్రకారం కృష్ణుడి మామ అయిన కంసుడికి కొందరు ఏం చెప్తారు అంటే, మీకు మీ సోదరి అయిన దేవకి యొక్క 8వ సంతానం వల్ల ప్రాణగండం ఉంది అని చెప్తారు. ఆ విషయానికి భయపడిన కంసుడు ఏం చేస్తాడు అంటే, దేవకిని అలానే వాసుదేవుడిని దేవకి గర్భవతిగా ఉన్నప్పుడే కారాగారంలో వేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు గనక జన్మిస్తే అతని వల్ల కంసుడు చనిపోతాడు అని దేవకి తన పుత్రుడికి జన్మని ఇవ్వగానే కంసుడు ఆ పుత్రుడిని చంపుదాం అని అనుకుంటాడు. అలా అని దేవకి గర్భవతిగా ఉన్నప్పుడే కారాగారంలో వేస్తాడు. కరెక్ట్ గా అష్టమి రోజే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అది కూడా దేవకి 8వ సంతానం లాగా. అండ్ కంసుడు అనుకున్నట్టుగానే కృష్ణుడిని చంపుదాం అనుకుంటాడు. కానీ కృష్ణుడు జన్మించిన రోజే చాలా భయంకరమైన వర్షం పడుతుంది. అలా అని కృష్ణుడిని కంసుడు చంపుదాం అనుకునే లోపే కారాగారం యొక్క తలుపులు సడన్ గా ఓపెన్ అయి అలానే అక్కడ ఉన్న కాపలదారులు కూడా నిద్రలోకి వెళ్లారు. అప్పుడే వాసుదేవుడు కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకొని యమునా నదిని దాటుకొని గోకులం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇంకా అక్కడ కృష్ణుడిని నంద ఇంకా యశోదమయ్యకి అప్పజెబుతాడు. ఇంకా అప్పటి నుంచి కృష్ణుడిని యశోదమాతనే పెంచేవారు.